హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కరివేపాకు రోటి పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని వేయించుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోండి. కరివేపాకు అనేది ఎక్కువ ఫ్రై చేస్తే విటమిన్స్ పోతాయండి, కాబట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులు, ఎండుమిర్చి రోట్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా పొడి దంచుకోండి. అవి కొంచెం మెత్తగా పొడి చేసుకున్న తర్వాత అందులోకి నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని మెత్తగా నూరుకోండి. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా అయ్యేంత వరకు దంచుకోండి. చివరగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా నూరుకుంటే కరివేపాకు రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఈ పచ్చడి నూరుతుంటేనే స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ పచ్చడి రుచి చూస్తే మాత్రం కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు అనే సామెత కూడా వాడరండి, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేం రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.